హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చంపక సామ్రాజ్యం జానపద నవల 7వ భాగం కథ విందాం. అగ్గిపెట్టె మనిషి మిత్రుల వంక చూసి వికటంగా నవ్వి, నేను ఇలా నవ్వితే మీకెలా ఉంది అని అడిగాడు. మిత్రులిద్దరికీ ఏమనాలో తెలియక అయోమయంగా చూశారు. కానీ ఆ మనిషి నవ్వు ఎలాంటి వారికైనా గుండెల్లో దడ పుట్టిస్తున్నది. ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు విచిత్రుడు. మనిషికి జాలి దయ చూపటం చాలా కష్టం, క్రూరంగా ఉండటం ఎంతో సులభం. నేను క్రూరత్వాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకొని ఎన్నో ఏళ్లుగా మంచిగా ఉన్నాను. ఒక్కసారి క్రూరత్వం గురించి ఇప్పుడు తలుచుకున్నాను, అంతే. నా నవ్వు మీకిప్పుడు భయం పుట్టిస్తుంది అన్నాడు అగ్గిపెట్టె మనిషి. క్రూరత్వం గురించి తలుచుకుంటేనే ఇంత భయంకరంగా నవ్వితే నిజంగా క్రూరంగా ఉన్నప్పుడు ఈ మనిషి ఏం చేసేవాడోనని మిత్రులిద్దరూ అనుకున్నారు. అంటే ఒకప్పుడు నువ్వు దుర్మార్గుడివా అన్నాడు ఆనందుడు. దుర్మార్గుడిని అనలేను, కానీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష మాలో ఎక్కువై ఎన్నో యుద్ధాలు చేశాం. యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలని అమానుషంగా హింసించి క్రూరాత్ములన్న పేరు తెచ్చుకున్నాం. మమ్మల్ని నాశనం చేయాలని ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఎదురు తిరిగాయి. ఫలితంగా మా దేశము సర్వనాశనమైంది. ఎత్తైన కట్టడాలన్నీ కూలిపోయాయి, సంపద నశించింది. మళ్లీ జాతిగా నిలదొక్కుకోగలమని ఎవరూ అనుకోలేదు అని అన్నాడు ఆ అగ్గిపెట్టె వ్యక్తి. ఇది జరిగి ఎంతకాలమైంది అన్నాడు ఆనందుడు. యుద్ధంలో మేము చావు దెబ్బతిని 50 ఏళ్లు కావస్తోంది. అయితే మేము యుద్ధం దెబ్బ నుంచి తట్టుకొని బాగుపడి కూడా 40 ఏళ్ళైతుంది అన్నాడు ఆ అగ్గిపెట్టె వ్యక్తి. 10 ఏళ్లలో అంత నష్టాన్ని పూడ్చుకోవటం చాలా కష్టం. మీకు బాగా ఎక్కువగా ప్రకృతి వనరులు ఉండాలి అన్నాడు ఆనందుడు. మాకు ప్రకృతి సంపద బహుస్వల్పం. ఖనిజ సంపద, అటవీ సంపద అన్నీ తక్కువే. చివరకు మా దేశంలో మంచినీటి సదుపాయం కూడా అంతంత మాత్రమే. చుట్టూ సముద్రం ఉంది మాకు, అదొక్కటే మా సంపద అన్నాడు అగ్గిపెట్టె మనిషి. అయితే మీ దేశపు రాజు చాలా గొప్పవాడై ఉండాలి అన్నాడు విచిత్రుడు. అగ్గిపెట్టె మనిషి నవ్వి, మాకో చక్రవర్తి ఉన్నాడు, ఆయన మేము గౌరవిస్తాం. అయితే ఆయన మమ్మల్ని పాలించడు. మా నాయకుల్ని మేమే ఎన్నుకుంటాం. వాళ్ళు కొన్నేళ్లు మమ్మల్ని పాలిస్తారు. నియమిత కాలంలో ఎన్నికలు జరుగుతుంటాయి అన్నాడు. మరి మీ దేశానికి రక్షణ బాధ్యత ఎవరిది? చక్రవర్తిదా, మీరు ఎన్నుకున్న నాయకులదా అన్నాడు విచిత్రుడు. అగ్గిపెట్టె మనిషి ముఖము అదోలాగా అయిపోయింది. మా రక్షణ బాధ్యత ఇతర సంపన్న దేశాలది. ఒక విధంగా అది మాకు వరం, మరో విధంగా శాపం. అదెలా అన్నాడు విచిత్రుడు ఆశ్చర్యంగా. మా చేతిలో సైనిక శక్తి ఉంటే ప్రమాదమని భావించిన ఇతర దేశాలు మాకు సైనిక బలము, ఆయుధాలు ఉండకూడదని ఆంక్షలు విధించాయి. అది మాకు అవమానం, శాపం. కానీ మా దేశానికి ఎన్నో దేశాలు అండగా ఉన్నాయి. కాబట్టి పొరుగు దేశాలేవి మా జోలికి రావు, మా మీద దండెత్తవు. ఏ దేశానికైనా అన్నింటికంటే ఎక్కువ ఖర్చు దేశ రక్షణకి, యుద్ధాలకి అవుతుంది. ఆ ఖర్చు మాకు లేకపోవటము వరము అన్నాడు అగ్గిపెట్టె వ్యక్తి. ఆనందుడు, విచిత్రుడు జవతవ దేశం గురించి చాలా తెలుసుకున్నారు. ఆ విశేషాలు అగ్గిపెట్టె మనిషి ద్వారా వినటమే కాక తాము కూడా దేశ సంచారం చేసి ధృవపరుచుకున్నారు. జవతవ దేశం గొప్పతనము నాయకులలో లేదు, ప్రజలలోనే ఉంది. చవనక దేశంలో మవ్యుడు చెప్పటం వలన ప్రజలు దేశం కోసం పరిశ్రమిస్తూ ఉంటే, ఇక్కడ ఎవరూ చెప్పకుండానే ప్రతి పౌరుడు దేశం కోసం శ్రమ పడుతున్నాడు. ఇక్కడి ప్రజలు శక్తికి మించి కష్టపడతారు. దేశానికి నష్టమని అన్నీ స్వదేశీ వస్తువులే వాడతారు తప్ప విదేశీ వస్తువుల జోలికి ఎంతో అవసరమైతే తప్ప వారు పోరు. దేశానికి నష్టమని కార్మికులు సమ్మెలు చేయరు. ప్రజాధనాన్ని, ప్రభుత్వపు టాస్తులని వృధా చేయరు. సమ్మెల పేరు చెప్పి పొగబండ్లని, వాహనాలని, ప్రభుత్వ భవంతులని, దూరభాషిణి తంత్రులని నాశనం చేయటాన్ని వారు హర్షించరు. అందువల్ల నష్టపోయేది తామేనని వారంటారు. విదేశాలలో కొత్త పరికరాలు తయారైతే మచ్చుకొక్కటి కొని దాన్ని ఏ కీలు కా కీలు విడదీసి అర్థం చేసుకొని తొందరలోనే తాము కూడా అలాంటిది తయారు చేసి అసలు కంటే మెరుగని పేరు తెచ్చుకొని అమ్మటం ప్రారంభిస్తారు. అంతేకాదు, ఇనుము, రాగి, బంగారము వగైరా లోహాలని ఖనిజాల నుంచి ఎలా వేరు చేయాలో
ఆ దేశీయులు సులభమైన పద్ధతులను కనిపెట్టారు. తక్కువ ధరకి ఖనిజాలను కొని వాటి నుంచి లోహాలను విడదీసి ఎక్కువ లాభాలకి వాటిని ఇతర దేశాలకి అమ్మటం వలన ఖనిజ సంపద ఉన్న దేశాల కంటే వారే సంపన్నులయ్యారు. ఇలాంటి పౌరులుండి దేశానికి యుద్ధ భయం లేకపోతే అల్పకాలంలో ఎంత అభివృద్ధిని సాధించవచ్చునో జపతవ దేశాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇది ఆదర్శ దేశము అన్నాడు విచిత్రుడు. నీ మాటలు ఇంచుమించుగా నిజం. కానీ జపతవ దేశము తన రక్షణకు ఇతర దేశాలపైన ఆధారపడింది. ఏదో ఒక రోజున ఆ దేశపు పౌరులు ఇందుకు ఇష్టపడరు. అప్పుడు దేశపు ప్రగతి ఆగిపోవచ్చు. తన్ను తాను రక్షించుకోగలిగి ఇంతటి ప్రగతిని సాధించగలిగితేనే జపతవ దేశము ఆదర్శ రాజ్యమవుతుంది. మున్ముందు దేశ పౌరులు అది సాధించగలరని ఆశిద్దాము అన్నాడు ఆనందుడు. జపతవ దేశంలో ఇక చూడవలసిందేమీ లేదని తెలిసాక మిత్రులిద్దరూ పుస్తకం సహాయంతో ఖర్జూర దేశం చేరుకున్నారు. ఖర్జూర దేశము ఒక దేశం కాదు, మతం ప్రాతిపదికగా కొన్ని దేశాలు సమిష్టిగా ఒక్కటై ఖర్జూర దేశంగా పిలువబడుతున్నాయి. ఆ దేశమంతా పర్వతాలతో ఎడారులతో నిండి ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా అందమైన భవనాలతో నిండిన నగరాలున్నాయి. ప్రజలు కూడా ఆరోగ్యంతో అందంతో మిసమిసలాడుతున్నారు. మిత్రులిద్దరూ ఒక నగరంలో తిరుగుతూ అక్కడి సంస్కృతికి శిల్ప చాతుర్యానికి అచ్చెరు పొందుతూ తమకెదురైన ఒక వ్యక్తిని పలకరించి, అన్నా, ఈ దేశపు రాజును కలుసుకోవటం ఎలా అని అడిగారు. ఆ వ్యక్తి వెంటనే, రాజుకు నీతో పని ఉంటే ఆయనే నిన్ను పిలుస్తాడు. నీకు ఆయనతో పని ఉంటే ఆయన్ని కలుసుకోవడము బుద్ధిహీనత. బుద్ధిమంతుడు తన పనులు దేవుడి చేత చేయించుకుంటాడు. ఆ దేవుడు మనసులోనే ఉంటాడు. ప్రేమ మనకతడి దర్శనం కలిగిస్తుంది అన్నాడు. ఆ మాటలు కవిత్వంలా తోచి ఆనందుడు మెచ్చుకుంటే ఆ వ్యక్తి నవ్వి, ఇక్కడ కవిత్వం చెప్పనిదెవరు, చెప్పలేనిదెవరు? నీకు పాడి వినిపించే సంగీత జ్ఞానముంటే నేనింకా సంతోషించేవాణ్ణి అన్నాడు. అన్నా, మేము పరదేశీయులం. నీ దేశం గురించి తెలుసుకోవాలనుంది, చెబుతావా అన్నాడు ఆనందుడు. అతిథి సత్కారము మా సాంప్రదాయం, మా ఇంటికి రండి అంటూ ఆ మనిషి వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ముందు సాంప్రదాయంగా ఖర్జూరపు పళ్ళనిచ్చి తర్వాత ఘనమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. ఆ విందులో 4-5 అందగత్తెలు వాళ్లకు మధువును వడ్డించారు. మిత్రులు విందారగిస్తూ ఉంటే ఆ అందగత్తెలు నాట్యం చేశారు. ఆ అనుభవము వారికెంతో గొప్పగా అనిపించింది. ఇక్కడి భాష సరళంగా ఉంది. కవిత్వము భావపూరితము, సంగీతము ఆహ్లాదకరం, నాట్యము నవరసభరితం, అతిథి సత్కారము అద్భుతము అన్నాడు విచిత్రుడు. సరిగ్గా చెప్పావు. కానీ ఇక్కడ ప్రజలెంతో వైభవంగా ఉన్నారు. వీరికింత ఆదాయం ఎక్కడిదో అన్నాడు ఆనందుడు. ఈ సంభాషణ విన్న గృహస్థుడు, మీకీ సందేహం రావటం సహజం. మీరే రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, రేపు చూద్దురుగాని అంటూ వారికి ఒక గది చూపించాడు. తెల్లవారిన తర్వాత మిత్రులిద్దరూ లేచి కాలకృత్యాలు ముగించి గృహస్థుకై ఎదురు చూస్తున్నారు. గృహస్థుడు వచ్చి వారిని తన వాహనంలో ఒక చోటుకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొందరు మనుషులు భూమి లోపలికి యంత్ర సహాయంతో కొన్ని గొట్టాలు దింపుతున్నారు. విచిత్రుడు, ఆనందుడు అదేమిటని ఆ మిత్రుణ్ణి అడిగారు. మా ఎడారి భూముల్లో ఎన్నో చోట్లను కనిపెట్టి ఇలా భూమిలోకి గొట్టాలని దింపి అక్కడున్న నల్లని నూనెను బయటకు తీస్తాము. దాన్ని మేము ఇక్కడ నల్ల బంగారము అంటాము. ఈ నూనె మా దేశ సంపద. ఈ నూనె సాయంతో దీపాలు వెలిగించవచ్చు, వేడి పుట్టించవచ్చు, వాహనాలు నడిపించవచ్చు, అంతరిక్ష యానాలు చేయవచ్చు. మానవ జాతికంతకు అవసరమైన ఈ ఇంధనము మా ఖర్జూర దేశమంతటా విరివిగా లభిస్తున్నది. దీన్ని అమ్మి మేము సుఖంగా జీవిస్తున్నాం. మా అవసరాలన్నీ ఈ నూనెను అమ్మటం వలనే తీరిపోతున్నాయి అన్నాడు గృహస్థుడు. తర్వాత వారందరూ ఇంటికి తిరిగి వచ్చారు. గృహస్థు తలుపుకున్న మీటను నొక్కాడు. ఒక యువతి తలుపు తెరిచింది. చూస్తూనే గృహస్థు మందలింపుగా, మేలు ముసుగు సరిచేసుకో, అతిథులున్నారని తెలీదు అన్నాడు. ఆమె మేలు ముసుగు సవరించుకొని తొట్రుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనందుడు గృహస్థుడితో, ఈమె ఎవరు? ఇందాక మాకు విందు జరిగినప్పుడు 4 అందగత్తెలు వచ్చారు. వారు మేలు ముసుగులు ధరించలేదు. మీ సాంప్రదాయం ప్రకారము స్త్రీలు అతిథుల ముందు మేలు ముసుగులు ధరించాలా, అవసరం లేదా అని అడిగాడు. గృహస్థు కాస్త కోపంగా,
ఇక్కడ స్త్రీలు 2 రకాలుంటారు. కొందరు వివాహాలకు, కొందరు విలాసాలకి. వివాహమైన స్త్రీలను మేమెంతో గౌరవిస్తాం. వారి ముఖము పరపురుషుల కంటపడరాదు. విలాసాల స్త్రీలు నాట్యంలో మగవారిని సంతోషం కలిగిస్తారు. ఇప్పుడు మీరు చూసింది నా భార్య అన్నాడు. పురుషులకు లేని మేలుముసుగు స్త్రీలకెందుకు అన్నాడు ఆనందుడు. గృహస్థు ముఖము ఎర్రబడింది. అతిథివన్న గౌరవంతో నిన్ను క్షమిస్తున్నాను. మా మతం ఎలా చెబితే అలా నడుచుకుంటాం. అదేమని ఎదురు ప్రశ్నలు వేయటం ఎవరైనా వేసినా సహించం. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకండి అన్నాడతను. ఎదురు ప్రశ్నలు వేయకుండానే విచిత్రుడు, ఆనందుడు అక్కడి విశేషాలు అడిగి మరికొన్ని తెలుసుకున్నారు. అక్కడ పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు. ఇష్టాల ప్రకారము స్త్రీ పురుషులు విడిపోయి పునర్వివాహాలు చేసుకోవచ్చు. ఒక పురుషుడు ఒకటికి మించి ఒకే సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రము విడాకులు లేకుండా రెండో వివాహం చేసుకోకూడదు. పురుషులతో పోల్చితే స్త్రీలకుండే ఆంక్షలు కూడా ఎక్కువే. విచిత్రుడు గృహస్థుతో, చాలా దేశాలు తిరిగి వచ్చిన మీదట మీ దేశం గురించి నాకు తోచిన అభిప్రాయాలు వినటం మీకు మంచిది చెప్పనా అన్నాడు. మా మతం గురించి ఒక్క మాట కూడా అనకూడదు. అలాగైతే చెప్పు అన్నాడు గృహస్థు. మీ దేశంలో అద్భుతమైన నూనె ఉంది. దాంతో మీ అవసరాలన్నీ గడిచిపోతున్నాయి. కానీ ఇలా ఎంతకాలము? ఏదో ఒక రోజున ఈ నూనె అయిపోతే అప్పుడు మీరేం చేస్తారు? ఎలా బ్రతుకుతారు అన్నాడు విచిత్రుడు. ఈ నూనె ఇంకో 30 సంవత్సరాలలో అయిపోతుందని చాలామంది అంటున్నారు. ఆ విషయం అప్పుడు ఆలోచించాలి గాని ఇప్పుడు అనుకోని ఏం లాభము అన్నాడు గృహస్థు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జవతవ దేశంలో పౌరుల్లాగా మీరు కూడా విద్యలు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ ప్రజలు సమర్థవంతులు. మీ సంస్కృతి ప్రపంచ సంస్కృతిలోనే అత్యంత పురాతనమైనది. సంగీత సాహిత్యాల్లో ఇంతటి అభివృద్ధి సాధించిన ఏ దేశమైనా విజ్ఞాన శాస్త్రంలోనూ అదేవిధంగా పురోగమించగలదు. మీరు విలాస జీవితాలకు అలవాటుపడి నిర్లక్ష్యం చేస్తే 30 ఏళ్ల తర్వాత విచారించినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లే అవుతుంది అన్నాడు విచిత్రుడు. గృహస్థు నవ్వి, మీకు మా దేవుడి గొప్పతనం గురించి తెలియటం లేదు. ఎక్కడ సంస్కృతి లేనప్పుడు మాకు గొప్ప సంస్కృతినిచ్చాడు. ప్రపంచంలో విజ్ఞానం పెరిగిపోతూ ఉంటే మేము సుఖపడటానికి నూనెని ఇచ్చాడు. అది అయిపోతే ఆయనే మాకింకేదో ఇస్తాడు. మేము సాధించిన విజయాలన్నీ మా దేవుడి సాయంతోనే. ఆయన్ని నమ్ముకుంటే మాకే సమస్య ఉండదు. ప్రస్తుతం మేము ఈ జల దేశంతో యుద్ధం చేస్తున్నాం. అది పూర్తయ్యేదాకా ఇంకేమీ ఆలోచించాం. మా గురించి నువ్వు విచారించకు. మేమెప్పుడూ గొప్పగానే ఉంటాం. ఇప్పుడు అంతే, ఎప్పుడూ అంతే అన్నాడు గర్వంగా. మిత్రులిద్దరూ ఈ జల దేశం గురించి అడిగి తెలుసుకున్నారు. కొందరు పరమతం వాళ్ళు స్థలం వెతుక్కుంటూ ఖర్జూర దేశంలో ఒక ప్రాంతంలో కొందరు బలహీనుల్ని తరిమి ఆ స్థలం ఆక్రమించుకున్నారు. వాళ్ళు చాలా మొండివాళ్ళు, బలవంతులు. ఖర్జూర దేశం వాళ్ళని తరమాలని 4 వైపుల నుంచి ముట్టడి చేసినా సాధ్యం కాలేదు. ఇలా వాళ్ళు ఈ జల దేశంతో యుద్ధం చేస్తూనే కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రపంచ దేశాల్లో సంపన్న దేశాలు ఈ జల దేశం వాళ్ళని రహస్యంగా సమర్థించాయి. కానీ ఖర్జూర దేశము నూనెను సరఫరా చేయదన్న భయంతో బహిరంగంగా మాత్రము ఖర్జూర దేశం పట్ల సానుభూతిని చూపుతుంటారు. ఆ నూనె లేకపోతే ఆయా దేశాల పరిశ్రమలు, ఉత్పత్తులు అన్నీ కూడా దెబ్బతింటాయి. మరి గృహస్థి ఇంట్లోనే ఆ రాత్రికి మకాముండి మర్నాటి నుంచి ఖర్జూర దేశమంతా తిరగటం ప్రారంభించి తమకు తెలిసిన విషయాలని ఒక్కొక్కటిగా ధృవపరుచుకున్నాక విచిత్రుడు ఆనందుడితో, ఖర్జూర దేశపు ఔన్నత్యానికి పటిష్టమైన పునాదులనేవి లేవు. ప్రజలు కష్టపడి పనిచేయాలి. విజ్ఞాన శాస్త్రంలోనూ పౌరులు పరిణితులు కావాలి. ప్రజాపాలనలో మత ప్రమేయం ఉండకూడదు. ఏమంటావు అన్నాడు. అవును, మతంలో మానవ నీతి ఉంది, రాజనీతి లేదు. అందువలన పరిపాలనకు ఇబ్బంది తప్పదు. ఖర్జూర దేశపు నూనెకు బదులు ఇతర దేశాలు కొత్త రకం పదార్థాన్ని ప్రత్యామ్నాయంగా కనిపెట్టగల అవకాశం ఉంది. అందుకే ఏ దేశము కేవలము ప్రకృతి సంపద మీదనే ఆధారపడకూడదు. అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలని. అది ఆనందుడింకా ఏదో అనబోతూ ఉండగా పెద్ద కోలాహలమైంది. 2 యువకులు పరుగున వాళ్ళ వద్దకు వచ్చారు. మిత్రులిద్దరూ వాళ్ళని పట్టుకున్నారు. వారిలో ఒకడు,
చిన్న తప్పు చేశాం. మా మతం చెప్పిన ప్రకారము ఇప్పుడు మమ్మల్ని ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు. ఇదివరలో నేను ఇది వినోదించాను. కానీ నేనే రాళ్ల దెబ్బలు తినాలంటే భయంగా ఉంది. దయతో మమ్మల్ని విడిచిపెట్టండి, సమయం చాలదు. వెనకాల జనము మమ్మల్ని తరుముకొస్తున్నారు అన్నాడు. పరిస్థితి అర్థమై విచిత్రుడు, భయపడకండి, మిమ్మల్ని ఆ తరుముతున్న వారి బారి నుంచి రక్షిస్తాము అన్నాడు. మా వాళ్ళు ఉద్రేకంలో ఉన్నారు. వాళ్ళిప్పుడు ఎవరి మాట వినరు. మమ్మల్ని రక్షించాలనుకుంటే మీరు చేస్తారు. మమ్మల్ని విడిచిపెట్టండి అన్నాడు ఆ యువకుడు. మిత్రులిద్దరూ ఆ యువకులను విడిచిపెట్టలేదు. క్రమంగా కోలాహలం పెద్దదైంది, దగ్గరైంది. చేతిలో రాళ్లతో ఎందరో ఆ నలుగురిని సమీపించారు. ఆగండి అన్నాడు ఆనందుడు. మీరు పరదేశీయుల్లా ఉన్నారు. మాకు మీతో శత్రుత్వం లేదు. మా మతం చెప్పిన ప్రకారము మేమిలా వాళ్ళని శిక్షించాలి. మనుషులను ఆపాలనుకుంటే ఆ శిక్ష మీకు పడుతుంది అన్నాడు జనంలోని ఒకడు. తప్పులు చేయటము మానవ సహజం. ఆ తప్పులకి ఇంతటి క్రూర శిక్ష తగదు. ఎందుకంటే మీలో పాపం చేయని వారంటూ ఉండరు. పాపం చేయనిది ఆ పరమాత్మ ఒక్కడే. మీ దేవుణ్ణి మేము నమ్ముతున్నాం. ఆయన మాటగా చెబుతున్నాం వినండి. ఈ యువకుల మీద మీలో పాపం చేయని వారు మాత్రమే రాళ్లు విసిరాలి. బాగా ఆలోచించండి అన్నాడు ఆనందుడు. అక్కడి జనము క్షణంపాటు తటపటాయించారు. చివరకు వారిలో ఒకడు, ఇలాంటి చిట్కా కబుర్లకు లొంగితే మనిషి తప్పులకు శిక్ష లేకుండా పోతుంది. అప్పుడు మనుషులందరూ విచ్చలవిడిగా తప్పులు చేస్తారు. విసరండి రాళ్ళు అన్నాడు. జనం ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలా అని. సరే మీ ఇష్టం. దేవదూతులమై మీకు ఈ మాటలు చెప్పాం. మీరు విన్నారా సరే, లేదా ఇప్పుడే వెళ్ళి దేవుడికి ఈ విషయం చెబుతాం. ఆ పైన అంతా ఆయనే చూసుకుంటాడు అన్నాడు ఆనందుడు. అప్పటికే వాళ్ళ మీద ఒక రాయి పడింది. మరొక రాయి పడేలోగానే మిత్రులిద్దరూ అక్కడి నుంచి వ్రేలి ఉంగరాల సాయంతో మాయమయ్యారు. ఆ తర్వాత పుస్తకం సహాయంతో ఇద్దరు అదృశ్య రూపాలతో ఈ జలదేశంలో వాలారు. ఒక పక్క సముద్రము, మూడు పక్కల ఖర్జూర దేశము సరిహద్దులుగా ఉన్న అతి చిన్న దేశము ఈ జల. మిత్రులు వాలిన చోట ఇద్దరు వ్యక్తులు కత్తి యుద్ధం చేస్తున్నారు. అందులో వారు ఒకరినొకరికి దొరకకుండా ఎంతో నేర్పును ప్రదర్శిస్తున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ ఒకరినొకరు చంపాలన్నంత కసి కనబడుతోంది. కాసేపటికి ఇద్దరి చేతుల్లోని కత్తులు ఎగిరి అల్లంత దూరాన పడ్డాయి. అప్పుడు ఆ వ్యక్తులిద్దరూ మల్లయుద్ధం ప్రారంభించారు. అందులో వాళ్ళు చూపించే మెలకువలకు మిత్రులిద్దరూ విపరీతంగా ఆశ్చర్యపడ్డారు. అందులో కాసేపటికి ఒకడు రెండో వాడిని పడగొట్టి మీద కూర్చున్నాడు. క్రిందపడ్డవాడు తిరిగి లేవాలని విశ్వ ప్రయత్నం చేసి అలసిపోయి చివరకు తలవాల్చేశాడు. వాడు చనిపోయి ఉంటాడని మిత్రులిద్దరూ భావించారు. నెగ్గినవాడు అక్కడి నుంచి వెళ్ళి కాస్త దూరంగా ఉన్న చిన్న డబ్బాను తీసుకొని పడిపోయిన వాడి దగ్గరకు వచ్చాడు. వాడిని వెల్లికితలా తిప్పి ముఖం మీద డబ్బాలోని నీళ్లు చల్లాడు. కాసేపటికి ఓడినవాడు తేరుకొని లేచి కూర్చొని, నువ్వు నాకు ఇంకా చాలా నేర్పాలి, కానీ నా విద్యాభ్యాసం పూర్తయిందని నిన్న ఎందుకు చెప్పావో తెలియటం లేదు అన్నాడు. నెగ్గినవాడు నవ్వి, విద్యాభ్యాసం పూర్తయింది. నాకు తెలిసినవన్నీ నీకు నేర్పాను, కానీ నీకు తెలిసిందంతా ఉపయోగించడం చేత కావటం లేదు. అందుకు అభ్యాసం కావాలి. రేపు మళ్ళీ మనం తలపడదాము అన్నాడు. నా ఒళ్ళు పులిసిపోయింది. 2 రోజులు పూర్తి విశ్రాంతి కావాలి అన్నాడు ఓడినవాడు. అదుగో అందుకే నువ్వు నా చేతిలో ఓడావు. మన దేశ పౌరుడు విశ్రాంతి గురించి ఆలోచించకూడదు. ప్రతి ఒక్కడూ నిరంతర శ్రమ చేస్తూ సకల విద్యా పారంగతులు కావాలి. అటు వ్యవసాయము, ఇటు వ్యాపారము, అటు విజ్ఞానము, ఇటు వీరత్వము అన్నీ ప్రతి ఒక్కడూ సాధించాలి. నువ్వే పంటలు పండించాలి. నువ్వే కొత్త విశేషాలు కనిపెట్టాలి. నువ్వే యుద్ధం చేయాలి. నువ్వే నీ సరుకు అమ్ముకోవాలి. అన్నీ నువ్వే అయి వ్యవహరిస్తూ ఉంటే ప్రపంచ దేశాలన్నీ ఒక్కటైనా నీ దేశాన్నేమీ చేయలేవు. నీ దేశం కోసము నువ్వు నిరంతరం శ్రమపడాలి. పద పొలానికి పోదాము. అక్కడ పనయ్యాక రాత్రి వైజ్ఞానిక పరిశోధనలు అన్నాడు నెగ్గినవాడు. మిత్రులిద్దరూ ఈ సంభాషణ విని ఆశ్చర్యపోయారు. తాము పరస్పరం శత్రువులు అనుకున్న ఇద్దరూ ఈ జలదేశపు ఆదర్శ పౌరులన్నమాట. అంటే ఈ దేశంలో జవతవ దేశంలో ఉన్నలాంటి పౌరులున్నారన్నమాట. కొంతకాలం పాటు మిత్రుల దేశ సంచారం చేసి కొన్ని విశేషాలు తెలుసుకున్నారు.
ఈ జలదేశ పౌరులందరూ ఒక తెగకు చెందినవారు. వారికొక ప్రత్యేకమైన మతము, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకప్పుడు వారు ప్రపంచ దేశాల్లో విడివిడిగా ఉండేవారు. అంతా కలిసి ఒక చోట చేరి దేశంగా ఏర్పడ్డారు. వారి సంఖ్య లక్షల్లో ఉంటే కోట్ల సంఖ్యలో ఉన్న ఖర్జూర దేశస్థులకు తమ మధ్య ఒక చిన్న కొత్త దేశం ఏర్పడటము ఇష్టం లేదు. అందులోనూ ఈజల మతం వేరు. అందుకని ఖర్జూర దేశము ఈజల దేశంపై దాడి చేసింది. సంకల్పము, దైవభక్తి ఉన్నవారిని సంఖ్యాబలము ఏమీ చేయలేదనటానికి రుజువుగా ఈజల దేశం ఆ యుద్ధంలో విజయాన్ని సాధించింది. ఖర్జూర దేశపు ప్రాంతాలని కొన్నింటిని స్వాధీనపరచుకుంది. ప్రపంచ దేశాలు కొన్ని పూనుకొని ఇరు దేశాలకి సంధిని కుదిర్చాయి. కానీ తాను లోబరుచుకున్న ప్రాంతాలని ఖర్జూర దేశానికి వెనక్కి ఇవ్వటానికి ఈజల దేశము అంగీకరించలేదు. అందుకని ఖర్జూర దేశము మళ్ళీ యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ఈజల దేశము అనుక్షణము యుద్ధానికి ఉంటోంది. ఈజల దేశ పౌరులు అన్ని రంగాల్లోనూ ఆరితెరిగినవారు. వైజ్ఞానికంగా కొత్త విశేషాలు కనుక్కుంటూ, వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధిస్తూ, పారిశ్రామికంగా ప్రగతి పదంలో నడుస్తూ, వ్యాపారంలో తమకు తామే సాటి అనిపించుకుంటూ, యుద్ధ వ్యూహాల్లో ఇతర దేశాలకు శిక్షణనిచ్చేటంత గొప్పది ఈ జలదేశం. కానీ యుద్ధం కారణంగా దేశపు సంపాదన చాలా వరకు వృధా అయిపోతోంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఖర్జూర దేశంతో స్నేహంగా ఉండమని, సంధి ఒప్పందం చేసుకోమని హితబోధలు చేస్తున్నా ఈ జలదేశము మొండిగా తన పట్టిన పట్టు విడవకుండా ఉంది. ఆనందుడు, విచిత్రుడు అదృశ్య రూపంలోనే ఈ జలదేశపు రాజును కలుసుకున్నారు. అప్పుడు ఆయన ఏదో యుద్ధ వ్యూహం విషయమై దీర్ఘాలోచనలో ఉన్నాడు. బిడ్డ అన్నాడు ఆనందుడు. ఈజలరాజు ఎవరా అని చుట్టూ చూశాడు. నేను నీకు కనపడను. దేవదూతనైన నా మాట వింటే నీ దేశము మరింత సుభిక్షమై నీ ప్రజలు ఎంతో సుఖపడతారు. నీకున్న యుద్ధ భయం వలన నీ ప్రజల శ్రమ అంతా బూడిదలో పొసిన పన్నీరైతోంది. యుద్ధాన్ని విస్మరించటం వలన జపతవ దేశము ఎంతో గొప్పదైంది. ఎప్పుడు యుద్ధానికి తయారుగా ఉండటమే ధ్యేయమైతే ఏ దేశము ప్రగతిని సాధించలేదు. ఖర్జూర దేశానికి, మీ దేశానికి ఉన్న గొడవలకు శాశ్వత పరిష్కారం వెతుక్కునేటందుకు ప్రపంచ దేశాల సాయం తీసుకో. అప్పుడు సర్వే జన సుఖినో భవంతు అన్నాడు ఆనందుడు. ఈజలరాజు ఆ మాటలు వచ్చిన దిశగా చూసి, మహానుభావ, నీ మాటల్లో చల్లదనమున్నది. అది నా బుర్రలోని వేడిని తగ్గించింది. మా సమస్యకు శాశ్వత పరిష్కారము శాంతిలోనే ఉన్నది. ఈ క్షణం నుంచి యుద్ధ వ్యూహాన్ని శాంతి వ్యూహంగా మార్చుతాను అన్నాడు. నీ తెలివి అమోఘం. నీవు తలుచుకుంటే యుద్ధ వ్యూహంలో లాగే శాంతి వ్యూహంలోనూ విజయాన్ని సాధించగలవు. అభిష్ట సిద్ధిరస్తు అన్నాడు ఆనందుడు. ఈజలరాజు మరొకసారి ఆ దిక్కుగా తల మూడ్చాడు. మిత్రులిద్దరికీ పరమానందమైంది. మనుషుల్లో అత్యధిక తెలివి, నిరంతర పరిశ్రమ కలిసి ఉండటం అరుదు. ఈజల పౌరులు నిజంగా ఆదర్శ పౌరులు. ఆ దేశంలో శాంతి ఉంటే వారి ప్రగతి విశ్వమానవ కళ్యాణానికి దారి తీయగలదు. మనము ఈజలరాజు మనసులో శాంతి భావాలు నాటగలిగినాము. అందుకు మన అదృశ్య రూపాలు సహకరించాయి. ఇక మరో దేశానికి వెళ్ళవచ్చును అన్నాడు విచిత్రుడు. మరుక్షణము పుస్తక సహాయంతో వారిద్దరూ ఇంకొక దేశం చేరుకున్నారు. ఆ దేశం పేరు పక్షిస్థానం. అక్కడి మనుషులు వేషభాషల్లో తమకులాగే ఉండటం గమనించి మిత్రులిద్దరూ అదృశ్య రూపం విడిచిపెట్టి తిరగసాగారు. ఒకచోట చెట్టు క్రింద నడివయస్కుడు నిద్రపోతున్నాడు. ఆ పక్కన ఇద్దరు పిల్లలు దూరంగా బంతి ఆట ఆడుతున్నారు. మధ్యలో ఒకసారి ఒక పిల్లవాడు తన్నగా బంతి వెళ్ళి నడివయస్కుడికి బలంగా తగిలింది. అతడు ఉలిక్కిపడి లేచి కూర్చొని బంతిని తీసి చూసి పిల్లల వైపుకు విసిరి ఇంద్రాయ నాశనహ అని గట్టిగా అరిచి పిల్లల వైపు ముచ్చటగా చూడసాగాడు. మిత్రులిద్దరికీ ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ అతడిని సమీపించాక విచిత్రుడు అతడిని, అయ్యా, నీ స్థానంలో మేముంటే ఆ పిల్లల మీద అలిగి తిట్టేవాళ్ళం, కొట్టేవాళ్ళం. నువ్వు పరమశాంతుడివిలాగున్నావు. అయినా దెబ్బ తగలగానే నువ్వు ఇంద్రాయ నాశనహ అన్నావు. ఆ మాటకి మాకు అర్థం తెలియటం లేదు అని అడిగాడు. ఈ మాత్రం తెలియటం లేదంటే మీరీ దేశస్థులు కారన్నమాట. ఇంద్రాయ అంటే అది మా పొరుగు దేశం. మాకే కష్ట నష్టాలు కలిగినా అందుకు ఆ పొరుగు దేశమే కారణం.
అది నాశనం కావాలని కోరటము మాకు సహజం కాదా అన్నాడు అతను. చిన్నపిల్లల ఆటలో పొరపాటున నీకు బంతి తగిలితే అందుకు పొరుగు దేశం ఎలా కారణమవుతుందో నాకు తెలియటం లేదు అన్నాడు విచిత్రుడు ఆశ్చర్యపడిపోతూ. అదే మాకు తెలియటం లేదు. ఆ దేశంలో మాయలు మంత్రాలు ఉన్నాయి. మమ్మల్ని బాధించి హింసించటానికి ఇంద్రాయ దేశం వాళ్ళు రకరకాల విద్యలు ఉపయోగిస్తారు అన్నాడు అతను. ఇంద్రాయ దేశానికి మీ మీద అంత పగెందుకు అన్నాడు విచిత్రుడు. ఒకప్పుడు మేమంతా ఒకే దేశంగా కలిసి ఉండేవాళ్ళం. కానీ మా మతం వాళ్ళమంతా కలిసి విడిపోయి పక్షిస్థానంగా ఏర్పడ్డాం. అది ఇంద్రాయ దేశానికి నచ్చలేదు. మా దేశాన్ని రూపురేఖలు లేకుండా చేయాలని ఆ దేశం కంకణం కట్టుకున్నది. అందుకే మా దేశంలో పేదరికము అన్నాడు అతను. మీ దేశంలో పేదరికం ఉంటే మీ రాజేం చేస్తున్నాడు అన్నాడు విచిత్రుడు. ఇంద్రాయ దేశం నుంచి రక్షించేటందుకు సైనిక బలాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. విదేశాల నుంచి ఆయుధాలను కొంటున్నాడు. మా డబ్బంతా ఇందుకే ఖర్చయిపోతోంది అన్నాడతను విచారంగా. అతడిని విడిచిపెట్టి మిత్రులు మరికొందరు పౌరుల్ని కలుసుకున్నారు. అందరూ ఇంద్రాయ దేశాన్ని తిట్టడం మినహా మరే పని చేయటం లేదు. ఇక్కడి ప్రజలు తమ కష్టాల గురించి కూడా మర్చిపోయి ఇంద్రాయ దేశాన్ని తిడుతున్నారు. అంటే వీరి రాజు వీరి ఆలోచనలని తప్పుదారిన పట్టించడంలో విజయం సాధించాడన్నమాట అన్నాడు ఆనందుడు. ఏమో, ఆ ఇంద్రాయ దేశము నిజంగా చెడ్డదేమో అన్నాడు విచిత్రుడు సాలోచనగా. ఆనందుడు నవ్వి, ఈజల పౌరులకి ఖర్జూర దేశస్థులపై అపనమ్మకం ఉంది. అందుకని వారు పట్టుదలతో తమ దేశాన్ని సుసంపన్నం చేస్తున్నారు. పక్షిస్థాన పౌరుల్లో ద్వేషమే తప్ప పట్టుదల కానరావటం లేదు. పొరుగు దేశాన్ని తిట్టడంలో వారు శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ దేశ సంపదను పెంచడానికి నిరంతర శ్రమ చేయటం లేదు అన్నాడు. కొంతకాలం ఇక్కడ పరిస్థితుల్ని గమనిద్దాం. అటుపైన రాజును కలుసుకొని దేవదూతులమై హెచ్చరిద్దాము అన్నాడు విచిత్రుడు. ఆ ప్రకారము అక్కడ తిరగగా వారికి చాలా విశేషాలు తెలిసాయి. ఒకచోట అది అమరుక దేశమా అనిపించింది. మరోచోట రసమయ దేశంలా తోచింది. విశ్వమానవ కళ్యాణానికై మతం పుట్టింది. కానీ అక్కడ మతం పేరుతో మానవ మారణ హోమానికి సిద్ధపడే ప్రభువులున్నారు. తిరుగుబాటు చేశారని తమ మతస్థుల్లో కొందరిని దారుణంగా హింసించి వారిలో మేధావులని స్త్రీలని సర్వనాశనం చేయబోగా ఆ తిరుగుబాటు అగ్నిపర్వతమై బద్దలైపోయింది. పొరుగు దేశమైన ఇంద్రాయ దేశము ఆ తిరుగుబాటుకి సహకరించింది. దీంతో పక్షిస్థానము 2 ముక్కలైంది. కొత్తగా జలపుష్ప దేశం పుట్టింది. విశ్వశాంతి తన ధ్యేయమని చెప్పే ఇంద్రాయ దేశము జలపుష్ప దేశాన్ని స్వాధీనపరచుకొనూ లేదు, కబళించనూ లేదు. జలపుష్ప దేశము స్వతంత్ర దేశమై క్రమంగా ప్రపంచ దేశాలన్నింటి నుంచి గుర్తింపును పొందింది. అయినా పక్షిస్థానము ఇంద్రాయ దేశాన్ని నమ్మక కయానికి కాలుదువ్వాలని ఆయుధ బలాన్ని సైనిక బలాన్ని పెంచుకుపోతూనే ఉంది. మనం ఈ దేశ రాజును కలుసుకొని దేవదూత శాంతి సందేశం వినిపించాలి అన్నాడు విచిత్రుడు. ఇద్దరూ అదృశ్య రూపాలలో రాజమందిరంలోకి ప్రవేశించి రాజున్న చోటికి వెళ్లారు. ఆ సమయంలో పక్షిస్థానపు రాజు విలాసవతుల నృత్యం చూస్తూ వినోదిస్తున్నాడు. నీ ప్రజలు తిండిలేక అలమటిస్తూ ఉంటే నీకు విలాసాలు కావాల్సొచ్చాయా? సిగ్గులేదు అన్నాడు విచిత్రుడు. ఎవరది అన్నాడు పక్షిస్థానపు రాజు కంగారుగా. దేవదూతను. ప్రభువు నుంచి సందేశం తెచ్చాను అన్నాడు విచిత్రుడు. పక్షిస్థానపు రాజు అటువైపుగా వినయంగా తలమూర్చి విలాసవతులని అక్కడి నుంచి పొమ్మనమని, ఓ దేవదూత, నీ సందేశం వినిపించు అన్నాడు వినయంగా. ఇంద్రాయ దేశము శాంతిని కోరుతోంది. నీవు యుద్ధభయం మరిచిపోయి దేశక్షేమానికి పాటుపడు. ఇంద్రాయ దేశంతో సఖ్యంగా ఉండు అన్నాడు విచిత్రుడు. అంతే. ఈ మాటలు వింటూనే ఇంద్రాయ దేశంతో సఖ్యంగా ఉండమనేవాడు మా దేవుడు కాదు, నువ్వు ఎవరో దుష్ట మాంత్రికుడివి అంటూ రాజు ఆ శబ్దం వచ్చిన వైపుగా కత్తిని విసిరాడు. చంపక సామ్రాజ్యం జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.